హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు చూస్తుంది సగ్రాడా ఫెమిలియా. ఇది చూడాలంటే మాత్రం మీరు బార్సిలోనా స్పెయిన్కి రావాల్సిందే. దీని గురించి ఒక చిన్న విషయం చెప్పిన, గీజా పిరమిడ్స్ 20 సంవత్సరాలు పడితే ఇది కట్టడానికి మాత్రం 140 సంవత్సరాలు పట్టింది. అవునండి, నిజమండి. సో ఇలాంటి విషయాలు చాలా చెప్తాను, నాతో పాటు లోపలికి రండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇంకో విషయం చెప్పాలంటే, మీకు కనబడుతున్నాయి కదా పిల్లర్స్, 4 కాదు మొత్తం 18 పిల్లర్స్ ఉంటాయి. 12 పిల్లర్స్ వాళ్ళ ప్రియ శిష్యులకి చిహ్నంగా, జీసస్ ప్రియ శిష్యులకి. ఇంకొక 4 వచ్చి మెసెంజర్ ఆఫ్ ద గాడ్ లాగా, సో ఆ గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కోసం. ఇంకొకటి వచ్చి మేరీ మాత కోసం, ఇంకొకటి వచ్చి యేసు ప్రభు కోసం. అలాగా 18 పిల్లర్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. నాతో పాటు లోపలికి రండి. నాకు ఇంకా టికెట్ టైం అయింది. లెట్స్ గో. ఇదిగోండి, లోపలికి వచ్చేసాం మనము సగ్రాడా ఫెమిలియాలోకి. ఓ మై గాడ్, చూసారా సీలింగ్ ఎంత హైట్ ఉందో? కరెక్ట్గా చెప్పాలంటే 172 మీటర్లు. అంత పొడవు, అంత హైట్. వావ్. ఇప్పుడు ఈ టెంటెడ్ విండోస్ చూస్తే మనకి ఏం పెద్ద ఆశ్చర్యం అనిపించదు, కానీ అసలు ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు ఇలాంటి టెంట్ విండోస్ చేయడానికి వాళ్ళు ఎంత శ్రమించుంటారో ఒకసారి ఆలోచించారు. సో 172 మీటర్ల ఎత్తులో ఉంది ఇది. మళ్ళీ ప్రతి ఒక్క కాలము ఇంకో కాలంతో పోలిక ఉండదంటండి. సో ఇది కట్టిన ఆయన ఆర్కిటెక్ట్ పేరు వచ్చి ఆంటోనీ గౌడీ. ఆయన ఇన్స్పైర్డ్ బై ప్రకృతి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ కట్టాడంట. సో ఈ కాలమ్స్ అన్నీ కొద్దిగా ట్రీస్, దాని యొక్క బ్రాంచెస్ లాగా అలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. సూపర్గా ఉంది లోపల మాత్రం. సో మీరు బార్సిలోనాకి వస్తే నేను చెప్పక్కర్లే, కంపల్సరీగా ఇదే టాప్ 1 టూరిస్ట్ అట్రాక్షన్ ఇక్కడ బార్సిలోనాలో. సో మన టికెట్లో ఒక టవర్ ఎక్కేదానికి కూడా అవకాశం ఉంది. అది ఇక్కడ 3 ఫసాడ్లు ఉన్నాయండి. ఫసక్లు కాదు, ఫసాడ్లు. సో ఆ 3 ఫసాడ్లు వచ్చి, ఒకటి బర్త్ ఆఫ్ జీసస్, ఇంకోటి ఆయన పడిన స్ట్రగుల్, ఆ ప్యాషన్ ఆఫ్ ద నేటివిటీ ఫసాడ్, ప్యాషన్ ఫసాడ్. ఇంకా 3వ ఫసాడ్ వచ్చి ద గ్లోరీ ఫసాడ్ అనుకుంటా. సో ప్యాషన్ ఫసాడ్ ఒక టవర్ని ఎక్కడానికి మనకి ఈరోజు టికెట్ వచ్చింది. సో అది. దీని లోపల చాలా చేపల్స్ ఉన్నాయి. కూర్చొని మీరు ప్రార్థన చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇటు పక్క అంతా టెంటెడ్ విండోస్. సో చాలామంది ఉన్నారండి. ఆర్కిటెక్చర్ మాత్రం ఇది ఒక వండర్ అనే చెప్పాలి. ఇంకా 140 సంవత్సరాల పై చీలికి పడిందంటే ఆ మాత్రం ఉండదా? ఏమంటారు? సో ఈ వీడియోలో ఎంత జస్టిస్ వస్తుందో నాకు తెలీదు, కానీ చాలా హైట్ ఉన్నాయి ఒక్కొక్క కాలమ్స్. ఈ మోడర్న్ టెక్నాలజీ ఉన్నా కూడా ఇన్ని ఇయర్స్ పడుతుందంటే అర్థం చేసుకోండి. 2032కి కంప్లీట్ అవుతుందంట. ఆ చివర జీసస్ ఉన్నారు, చూసారా? సిలువ ఉన్నారు. పైన చూస్తున్నారు కదా, పైన ఎంత ఉందో, కింద చూడండి ఎంత ఉందో. చేపల్స్ ఉన్నాయి. సో అంతే ఉంది, కింద కూడా లోతు. చాలా పెద్ద బసిలికా అండి.
ఆర్కిటెక్చర్ మీరు మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది మీకు నచ్చుతుంది బాగా. ఇంకా క్రిస్టియన్స్కి అయితే వరమ అని ఫీల్ అవుతారు. అది